ట్రాఫిక్ ఉంటుందేమో, త్వరగా బయలుదేరితే బెటర్. ఇది మా నాన్న కుటుంబం. ఇది మీ నాన్న కుటుంబం, నీది కాదు. త్వరగా బయలుదేరాడు. అమ్మ నాన్న లేకపోయినా దేవుడు మీ రూపంలో ఒక మంచి కుటుంబం ఇచ్చాడని సంతోషంగా ఉన్నాను మావయ్య. బట్ అదే దేవుడు ఇంకో మంచి కుటుంబాన్ని దూరం చేశాడు. వీళ్ళని వదిలి రమ్మంటాం. స్టాప్ ఇట్ ఆనంద్, జస్ట్ స్టాప్ ఇట్. తిరిగి వెళ్ళగానే నీకు బుజ్జికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అవుట్ దేర్. ప్లీజ్ బట్టలు సర్దుకొని వెంటనే బయలుదేరు. పెళ్లి చేసుకుని తను ఇక్కడే ఉంటుంది మావయ్య. ఈ ఇంట్లో చాలా సుఖంగా ఉంటుంది. అసలు బతుకుంటేనే కదా. ఒక్కసారి నా ఇంటి ఆడపిల్లని ఇంటికి పంపించి పోగొట్టుకున్నాం. ఇంకొకసారి నా ఇంటి ఆడపిల్లని ఇక్కడికి పంపించే ధైర్యమో శక్తో నాకు లేదు ఆనంద్. ప్లీజ్ బయలుదేరాను. తను కావాలి మావయ్య. అలాగే ఇల్లు కూడా కావాలి. కుదరదు. తను కావాలా, జనతా గరాజ్ కావాలా? రెండూ కావాలని తెలివిగా మాత్రం సమాధానం చెప్పకు. భగవంతుడు ఒకే జీవితంలో అన్ని ఇవ్వడు. తన జనతా గరాజా, జస్ట్ వన్ స్ట్రైట్ ఆన్సర్. ఈ ప్రపంచంలో నేను ఎవరికైనా ఆన్సర్బుల్ అయితే అదొక్క మావయ్యకి మాత్రమే. మా అమ్మకు కాదు, మా నాన్నకు కాదు, ఈ కుటుంబానికి కాదు. దట్ మ్యాన్ ఇస్ ఎవ్రీథింగ్ టు మీ. ఆయన బాధ పెట్టే పని కానీ, ఆయన కాదన్న పని కానీ నేను ఎప్పటికీ చేయలేను. ఈరోజు నువ్వా ఇదా అంటున్నారు. నువ్వు లేకుండా ఉండడం కష్టమేరా బుజ్జి. కానీ ఇది లేకపోతే జీవితం లేదనిపిస్తుంది. నా మీద నీకున్న ప్రేమతో అడుగుతున్నాను. మావయ్య సంతోషం కోసం మొన్న మర్చిపోరా బుజ్జి. ఆయన సంతోషం నాకు కావాలి. దానికోసం మన ప్రేమ చచ్చిపోయినా పర్లేదు. ప్లీజ్ రా బుజ్జి, షుల్ గెట్ ద బెస్ట్. ద బెస్ట్ ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. చిన్నప్పటి నుంచి నువ్వేం చేసినా నాకు పిచ్చి. ఎవ్రీథింగ్. ఆఖరికి ఇది కూడా. కాకపోతే ఇది కొంచెం బాధని కూడా ఇస్తుంది. కొంచెం కాదు, చాలా చాలా. ఆల్ ది బెస్ట్. ఎన్నాళ్ళు నాకు అమ్మలేదని ఒక్క క్షణం కూడా అనిపించలేదమ్మా. ఐల్ మిస్ యూ. పిచ్చా నీకేమైనా? అక్కడంత హ్యాపీ లైఫ్ ని ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఇక్కడేం చేస్తావు? ఏముంది ఇక్కడ? మావయ్య ఫ్లైట్కి టైం అవుతుంది.